బ్రేకింగ్ చూస్తున్నాం. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఖబర్దార్ రేవంత్ రెడ్డి అంటూ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒక మహిళను చూడకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నాపై ముప్పెట దాడి చేస్తున్నారని తెలిపారు. ఒక ఆడబిడ్డను ఓడించేందుకు రాక్షసులుగా రాబందులుగా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి అనే సోయిని మర్చి రేవంత్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ఒక పాలమూరు బిడ్డ ఈ ప్రాంతం కోసం అన్ని రంగాల్లో కృషి చేస్తే అసూయ పడుతున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ అభివృద్ధి కోసం ఏనాడైనా పోరాటం చేశారని ప్రశ్నించారు. ప్రధాని మోదీని నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని తెలిపారు. దాడి చేస్తున్నారు. మొత్తం వచ్చి ముప్పేట దాడి రోజు అరుణమ్మ మీదనే. వాళ్ళు మాట్లాడిన భాష మనం ఒకసారి చూస్తే కనుక ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? సోయి ఉండి మాట్లాడుతున్నారా, సోయి తప్పి మాట్లాడుతున్నారా? ఒక్క ఆడపిల్లని ఓడియనికే ఇంతమంది రాక్షసుల్లాగా రాబందుల్లాగా రోజు నోటికి వచ్చినటువంటి మాటలతో మాట్లాడి ఆమెను ఆవేదనకు గురి చేసి మనసు గాయపరిచి ఆమెను ఎన్నికల పోటీలో మనోధైర్యాన్ని తగ్గించాలనేటటువంటి ఉద్దేశంతో రోజు మాట్లాడుతున్నారు. ఈసారి పార్లమెంటుకు ఆయన గెలిపించుకుంటాడంట. అంటే మమ్మల్ని పండబెట్టి తొక్కుతానంట. ఆయన నన్ను పండబెట్టి తొక్కి ఆయన పార్లమెంటు గెలిపించుకుంటానంట వాళ్ళ అభ్యర్థిని. అంటే ఒక ముఖ్యమంత్రి మాట్లాడేటటువంటి మాటలేనా ఇవి? నా జాతి అంట, నా రంగు అంట. ఈరోజు నా జాతి గురించి, నా పుట్టుక గురించి, నా రంగు గురించి మాట్లాడేటటువంటి స్థాయిలో ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడంటే ఇటువంటి ముఖ్యమంత్రికి ఆ స్థానంలో కూర్చునేటటువంటి అర్హత ఉందా అని నేను ప్రశ్నిస్తున్నా. ఒక మహిళ గురించి రైతు రుణమాఫీ 2 లక్షలు చేస్తామన్నారు. ఇప్పటిదాకా ఒక్క రైతు కన్నా ఇచ్చిండ్రా? దాని గురించి మాట్లాడండి. మీరు 15,000 రూపాయలు రైతు బంధు అన్నారు. ఆగస్టు 15 నుంచి ఇస్తానని అబద్ధాలు చెప్తున్నావు. మోసం చేస్తున్నావు రైతులని ఓట్ల కోసం. పచ్చి జూటాలు చెప్తున్నావు నువ్వు. రైతు బంధు 15,000 రూపాయలు ఆగస్టు 15 నుంచి ఇస్తారంట. ఇయ్యకుంటే నిన్నేం చేయాలో చెప్పు. ఇయ్యకుంటే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నావా? 15 ఆగస్టుకు నువ్వు కనుక రైతు బంధు రైతుల అకౌంట్లలో వేయకుంటే నువ్వు రాజీనామాకు సిద్ధమా? ఈరోజు ఆ ప్రమాణం చేయి. ఎక్కడ ప్రమాణం చేస్తావు? ఇచ్చి పచ్చి అబద్ధాలు చెప్పడం మానేయి మిస్టర్ రేవంత్ రెడ్డి. పచ్చి జూటా మాటలు చెప్పడం మానేయి. ఇక చెప్తున్నాడు సర్పంచ్ ఎలక్షన్లు అంట, లోకల్ బాడీ ఎలక్షన్లు అంట. అంటే ఈ ఓట్ల కోసం లోకల్ బాడీస్లో పోటీ జరిగిన వాళ్ళకు భయం పెట్టనికే నువ్వు ఆడే నాటకంలో భాగం స్థానిక సంస్థల ఎలక్షన్లు ఎంబడే పెడతా అని చెప్పి జూటా మాటలు మాట్లాడుతున్నావు. నువ్వు పెట్టకుండా నేనేం చేయాలని చెప్పు. స్థానిక సంస్థల ఎన్నికలు నువ్వు కనుక ఎలక్షన్లు అయినా 15 రోజుల్లో పెట్టకుంటే నిన్ను ఏం చేయాలనో చెప్పు. రాజీనామాకు సిద్ధమా? రాజీనామాకు సిద్ధమని అడుగుతున్నా. రాజీనామా దేనికి సిద్ధమని చెప్పి ప్రమాణం చేయి. ఈ ఓటు మీ ఓటు కాదు. ఈ ఓటు దేశం కోసం నరేంద్ర మోదీ గారికి వేసినటువంటి ఓటు. ప్రజల్ని ఎందుకు మోసం చేస్తున్నారు? మళ్ళీ ఒగలేడుపులు, దొంగేడుపులు, ముసలి కన్నీరు ఎందుకు కాలుస్తున్నారు మీరు? నన్ను ఓడగొట్టనికే కుట్ర పన్నుతున్నారు, నన్ను ఓడగొట్టనికే కుట్ర పన్నుతున్నారని ఏడ్చుకుంటూ తిరుగుతున్నావు రేవంత్ రెడ్డి గారు. నువ్వు నిలబడి గెలిచినావు కదా, ముఖ్యమంత్రి అయినావు కదా. ఈ ఎలక్షన్లు పార్లమెంట్ ఎలక్షన్ కదా, నీ ఎలక్షన్ కాదు కదా. నీ బాధ ఏంది? ఈ సీట్ ఓడిపోతే నన్ను దించేస్తారు అంటున్నావు. ఎందుకు ఈ డ్రామా ఆడుతున్నావు? ఎందుకు దించుతారా నేను? నువ్వే చెప్తివి గేట్లు బార్లా తెరిచిన, గేట్లు మొత్తం గేట్లు ఓపెన్ చేసిన, బీఆర్ఎస్లోకి వెళ్ళి మొత్తం వచ్చేస్తున్నారు అంటున్నావు. నీకు భరోసా ఎందుకు లేదయ్యా బాబు? ఇంకా నీకు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్ చెప్పండి, నాపై ఆరోపణలు చేస్తున్నారు అని చెప్పి అరుణ అయితే ఘాటు వ్యాఖ్యలు చేస్తే దానికి సంబంధించిన అప్డేట్స్ ఇవ్వండి.
కిరణ్మయి ఏదైతే నిన్న రేవంత్ రెడ్డి మహబూబ్నగర్లో ఏర్పాటు చేసినటువంటి కార్నర్ మీటింగ్ లో డీకేఆర్పై చాలా స్థాయికి మాట్లాడడం జరిగింది. అయితే గత ఎలక్షన్ ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో అప్పటి నుంచి కూడా డీకేఆర్ బీజేపీ నుంచి పోటీ చేస్తున్నట్టుగా తెలిసిన తర్వాత రేవంత్ రెడ్డి దాదాపుగా 5 సార్లు ఈ ఎన్నికల ప్రచారానికి మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గానికి రావడం జరిగింది. 5 సార్లు కూడా 5 సభలలో కూడా డీకేఆర్ పైన ఘాటుగా విమర్శించడం జరిగింది. అయితే నిన్న మాత్రం చాలా వ్యక్తిగత ఆరోపణలు కూడా చేయడం జరిగింది డీకేఆర్ పైన. దీంతో ఒక్కసారిగా డీకేఆర్ ఈ రోజు ఆమె ఆవేదన వ్యక్తం చేయడంతో పాటు కూడా ఆగ్రహం ఎవరైతే రేవంత్ రెడ్డి పైన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. తనను వ్యక్తిగతంగా విమర్శించడమే కాకుండా తన భాగవతాన్ని బయట పెడతానని అనడము, నన్ను తొక్కుతా అని అనడము, ఇవన్నీ కూడా మాటలు రేవంత్ రెడ్డి మాటలు మాట్లాడడంపై కూడా డీకేఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది రేవంత్ రెడ్డి పైన. అయితే రేవంత్ రెడ్డి ఏదైతే మాట్లాడుతున్నాడో అతను సీఎం సీటును కాపాడుకునేందుకే నా మీద ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాడు. ఏదైతే నా భాగవతాన్ని బయట పెడతా అని ఏదైతే అన్నావో నువ్వు, నీ భాగవతాన్ని కూడా నేను బయట విప్పుతాను, రాండి అయితే మహబూబ్నగర్లో తేల్చుకుందాము తెలంగాణ చౌరస్తాలో అంటూ కూడా ఆమె సవాల్ విసరడం జరిగింది రేవంత్ రెడ్డికి. అయితే రేవంత్ రెడ్డి సవాల్ని ఎలా స్వీకరిస్తారో చూడాలి మనం. దీంతో పాటు కూడా రేవంత్ రెడ్డి అన్నపై వ్యక్తిగతంగా విమర్శలు చేయడంతో నా కుటుంబాన్ని విమర్శించే హక్కు నీకు లేదు అంటూ కూడా ఆమె ఘాటుగా వ్యాఖ్యలు చేయడం జరిగింది రేవంత్ రెడ్డి పైన. అయితే మొత్తం మీద చూసుకుంటే మాత్రం గత కొద్ది రోజుల నుంచి కూడా వీళ్ళిద్దరి మధ్యలో ఘాటు విమర్శలు చాలా స్థాయికి చేరుకున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే ఈ ఎన్నికల సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేసుకోవడంతో కూడా ఒకరికొకరు వ్యాఖ్యలు చేసుకోవడం పై కూడా ప్రజల్లో కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉన్నది. అయితే ఈ వ్యక్తిగత విమర్శలు ఎన్నికల్లో ఎప్పుడు కూడా పనికిరావు అనేది కూడా డీకేఆర్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది ఈ రోజు తన ప్రెస్ మీట్ లో. దీంతో పాటు కూడా తన ఓటుకు నోటు ఏదైతే దొంగవు నువ్వు అంటూ కూడా ఓటుకు నోటులో దొంగవు దొరికిపోయావు అంటూ కూడా డీకేఆర్ ఈ రోజు వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీని మీద కూడా రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి మరి. దీంతో పాటు కూడా ఏదైతే నువ్వు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న సమయంలో నువ్వు ఇచ్చినట్టు 6 గ్యారెంటీలు ఉన్నాయి కదా, ఆ గ్యారెంటీలను ఒక్క గ్యారెంటీ కూడా ఇప్పటి వరకు కూడా నువ్వు అమలు చేయలేదు. మహబూబ్నగర్ జిల్లాలో ఒక గ్యారెంటీ కూడా నీది అమలు కావడం లేదు. ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చావు, ఎంతమందికి గ్యాస్ సిలిండర్లు ఇచ్చావు సబ్సిడీ పైన, ఇవన్నీ కూడా లెక్క తీసి చెప్పాలి బయటికి జనాలకు అని కూడా ఆమె ఒక సవాల్ విసరడం జరిగింది. ఆ సవాల్ని ఎలా స్వీకరిస్తాడు రేవంత్ రెడ్డి చూడాలి మరి. అయితే ఈ మొత్తం మీద చూసుకుంటే మాత్రము రేవంత్ రెడ్డి వర్సెస్ డీకేఆర్ అని మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గాలు కూడా ఇప్పుడు అంతా చర్చనీయాంశంగా మారిపోయింది. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పోయి రేవంత్ రెడ్డి వర్సెస్ డీకేఆర్ అని వ్యక్తిగత పేర్లతోటి కూడా అందరు చర్చించుకున్నటువంటి పరిస్థితి నెలకొన్నది. రాను ఎట్లా ఉంటుందో వీళ్ళ మాటల యుద్ధం ఎలా ఉంటుందో అని కూడా చూడవలసిన పరిస్థితి ఉన్నది. కాకపోతే ఇలాంటి వ్యక్తిగత విమర్శలు రాజకీయాల్లో మంచిది కాదని కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి. ఇది ఎక్కడ ఫుల్ స్టాప్ పడుతుందో ఏదో చూడవలసిన పరిస్థితి అయితే ఉన్నది కిరణ్మయి. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ.